హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను షూటింగ్ వెళ్తూ ఆగాను. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళినప్పుడు చూశాను ఎన్ని కోతులు. సో మీరందరూ కోతులకి ఆహారం దొరకట్లేదని చెప్పి ఇక్కడ మీరు ఆహారం వేస్తున్నారు. అటవీ శాఖ చెప్తుంది కోతులకి, వన్యప్రాణులకి ఆహారం వేయొద్దని. అయినా కూడా అందరూ మీరు మంచి ఒపీనియన్తో మీరు కోతులకి, జంతువులకి ఆహారం వేస్తున్నారు. అయితే ఇక నేను ఎందుకు ఆగి వీడియో చేస్తున్నానంటే, నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు దాదాపు ఒక 100-150 కోతులు రోడ్డు మీద గుంపు ఊడేసి ఉన్నాయి. ఏం జరిగిందంటే, ఎవరో ఒక వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిపోయి కొట్టేసినాయి. ఒక 5-6 కోతులు చనిపోయినాయి. అక్కడ ఎందుకు చనిపోయినాయి అంటే, మీరు ఆహారం వేయడం వల్ల వచ్చే వెహికల్స్కి ఆహారం, వెహికల్ వెళ్తుంటే ఆహారం వేస్తారనే ఉద్దేశంతో ఈ కోతులు ఇక్కడ వచ్చే వెహికల్స్కి, వెళ్ళే వెహికల్స్కి ఎదురు చూస్తూ ఉన్నాయి. సడన్గా ఎవరో ఒక 5-6 కోతులు చనిపోయి ఉన్నాయి మార్నింగ్ వెళ్ళేసరికి. సో మళ్ళీ తిరిగి నాకు ఎమర్జెన్సీ పని అవడం వల్ల నేను ఆగి ఆ వీడియో లేకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దాం, ఒక వీడియో చేస్తే కొంచెం అవేర్నెస్ వస్తుందేమో అనే ఉద్దేశంతో నేను చిన్న వీడియో చేస్తున్నా. దయించి ఎవరు ఫుడ్ రోడ్ల మీద వేయకండి. ఎందుకంటే వాటికి చెట్లు, వాటరు అన్నీ ఉంటాయి అడవిలో. అవి ఏం చేస్తున్నాయి, రోడ్డు మీద మనం ఈజీగా ఫుడ్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇవి రోడ్డు మీద వేయటం వల్ల, రోడ్డు మీద నుంచి వెళ్ళే వాళ్ళు వేయటం వల్ల దాన్ని తినడానికి ఇవి వచ్చి చనిపోతున్నాయి. సో మనం ఫుడ్ వేయకపోతే అవి రోడ్డు మీదకి రావు. ఆహారం కోసం అడవిలోనే నీళ్లు, చెట్లు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. అవి తింటాయి. అవి తింటూ అక్కడ బతుకుతాయి. మీరు ఫుడ్ వేయడం వల్ల ఏమవుతుంది, అవి రోడ్డు మీదకి వచ్చి చనిపోతున్నాయి. అంటే ఫుడ్ వేయడం వల్ల మేలు కాదు, మనం మేలు చేయకపోగా వాటికి హాని కల్పిస్తున్నాం. అందుకని ఈ చిన్న వీడియోతో మీరు, నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నా, కోతులకి ఆహారం వేయడం వల్ల రోడ్డు మీద 5-6 చనిపోయి ఉన్నాయి మార్నింగ్ నేను చూసేసరికి. ఆ వీడియో పెట్టుంటే బాగుండేది. సో అక్కడ చూడండి, రోడ్డు మీద అలాగే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి రోడ్డు మీద చూసారా ఎలా ట్రావెల్ అవుతున్నాయా కోతులు. అవి ఫాస్ట్గా వచ్చే వెహికల్స్కి చనిపోతాయి, ఎవడెవడు గుద్దేస్తాడు, చనిపోతాయి. సో అందుకని మనం ఫుడ్ రోడ్డు మీద వేయకూడదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఫుడ్ యానిమల్స్కి వేయకండి. ఎందుకంటే వాటికి ఆహారం, చెట్లు ఏదో తింటూ ఉంటాయి. అవి తింటాం మర్చిపోతున్నాయి, మనం వేసే ఫుడ్ కోసమే వస్తున్నాయి. అందుకని ఫుడ్ దయించి ఎవరు రోడ్డు మీద వేయొద్దు. థ్యాంక్ యూ.